ఒకటి రామలింగాపురం బ్రిడ్జ్ నెల్లూరు ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు నెరవేరింది. రేపు ఓపెనింగ్ కూడా జరగబోతోంది. ఇంత ఫాస్ట్ గా చేయడానికి ఎవరెవరు మీకు సహకరించారు సార్? ఖచ్చితంగా దీన్ని మొట్టమొదటిసారిగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు విఆర్ స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భంలో 1-2 సార్లు నాతో చర్చించి వెంటనే చేయమని చెప్పారు. వెంటనే రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ఆ వార్డు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడడం, వెంటనే ఓకే అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు మంత్రి గారు, మరొక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో దాన్ని వితిన్ 1 మంత్లో రోడ్డు చేయడం. అంతేకాకుండా గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఒక కల్వర్ట్, పైప్ కల్వర్ట్ ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం చాలా మంది స్థానికులకి అక్కడ అది ఉన్నట్టు కూడా తెలియదు. కాకపోతే మా పారిశుద్ధ్య కార్మికులు, యూజీడీ వర్కర్స్ చెప్పారు ఇక్కడ ఉందని చెప్పి. తర్వాత నేను కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో గతంలో చూసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కనిపించాయి. కాబట్టి నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఖచ్చితంగా అక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేసి తెలుసుకున్నాను. అది తీశారు. తీసిన తర్వాత అప్పుడు ప్రజలకు తెలిసింది ఇంత పెద్ద డ్రైన్ ఇక్కడ ఉంది అనే దాంతో వెంటనే దానికి కూడా అమౌంట్ శాంక్షన్ చేసి సుమారు ₹1,00,00,000 అక్కడ రోడ్డు, ఆ బాక్స్ కల్వర్టు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్కి టైల్స్ వేయడం అనేది కూడా చేశాము. చక్కని డ్రాయింగ్స్ అక్కడ మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మన చిన్ననాడు ఏ అయితే క్రీడలు మన ఒకసారి మన బాల్యం అలా గుర్తొస్తుంది, కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఆ బాల్యాన్ని గుర్తింపజేసేటువంటి మంచి చిత్రాలతో కూడా అక్కడ ఆ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాం. దీనికి సహకరించినటువంటి పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా ప్రోత్సహించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, మా ఇంజనీరింగ్ విభాగానికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.